శ్లోకం చదువుకోండి చాలు, మీరు వినాయక వ్రత కథ అంతా చదువుకున్నట్టే అని నిర్ధారించారు. అసలు మీరు యథార్థమైన శమంతకోపాఖ్యానం చదివితే మీకు ఒక విషయం అవగతం అవుతుంది. అసలు కృష్ణుడికి తప్పుకోవడానికి మార్గం లేకుండా పోయింది అపనిందల నుండి. ఎంత మార్గం లేకుండా పోయింది అంటే ఆయనని రుక్మిణీదేవి అనుమానించింది, జాంబవతి అనుమానించింది, అవతల వైపు అన్నగారైనటువంటి బలరాముడు అనుమానించాడు, అక్రూరుడు కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు. అసలు ఆయనని నమ్మినటువంటి వాడు లోకంలో ఒక్కడు కూడా లేకుండా అయిపోయింది. అంత దయనీయమైనటువంటి స్థితిలోకి విష్ణువు జారిపోయినటువంటి సందర్భం శమంతకోపాఖ్యానం. ఇప్పుడు నేను మీకు ఆ కథంతా చెప్పడానికి సమయం సరిపోవట్లేదు కాబట్టి నేను మీతో మనవి చేయలేకపోతున్నాను. అటువంటి స్థితిలో నారదుడు వచ్చి చెప్పాడు, ఇంత దారుణమైన కష్టంలోకి ఇన్ని అపనిందలు ఎందుకు పడుతున్నావో తెలుసా? భాద్రపద శుక్ల చతుర్థి నాడు నువ్వు క్షీరఘటమునందు విఘ్నేశ్వరుణ్ణి ఆ చంద్రబింబాన్ని చూశావు. విఘ్నేశ్వరుడిచ్చిన శాపం ఉంది, ఆ కారణం చేత నీకు ఇన్ని అపనిందలు వచ్చాయన్నాడు. అది పోగొట్టుకోవడానికి ఏం చేయమంటారని అడిగాడు. విఘ్నేశ్వరుడి వ్రతకల్పం చేయి, నీకు దోషం పోతుందన్నాడు. అప్పుడు విఘ్నేశ్వర వ్రతం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన వ్రతం చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మామయ్య నీకు నీలాపనిందలు ఉండవని ఆ అపనిందల నుంచి తప్పుకునేటటువంటి మార్గాన్ని సుగమం చేశాడు. ఆ సుగమం చేయడంలో అక్రూరుడు తిరిగి వచ్చాడు. అక్రూరుడు తిరిగి రావడంతో శ్రీకృష్ణుడి యొక్క కథ సుఖాంతమైంది. నేనే ఇన్ని కష్టాలు పడ్డాను, లోకంలో నువ్వు ఈ శాపం నుంచి ఎవరు తప్పుకుంటారు? చాలామంది ఆ కథ చదివేటప్పుడు పొరపాటున ఒక విషయం చదివేస్తుంటారు, పార్వతీదేవి శాపం ఇచ్చింది అని. అసలు విష్ణు పురాణంలో అలా లేదు. ఆ శాపం ఇచ్చినవాడు విఘ్నేశ్వరుడు. కాబట్టి అప్పుడే నర్తన గణపతి స్వరూపం కూడా వచ్చింది. కాబట్టి నువ్విచ్చిన శాపాన్ని తప్పుకోవడం సామాన్యులకు ఎలా కుదురుతుంది అని అడిగాడు. అప్పుడు 2 మార్గాలు చెప్పాడు. ఒకటి, ఎవరైనా భాద్రపద శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి నాడు నా వ్రతం చేసుకుని నువ్వు ఎన్ని కష్టాలు పడి నా వ్రతం చేసి బయటికి వచ్చావో ఆ శమంతకోపాఖ్యానాన్ని చదువుకున్నా సరే ఆ చంద్రుణ్ణి చూసిన దోషం రాదు. ఒకవేళ కథంతా సక్రమంగా చదువుకోవడం చేత కాకపోతే ఒకే ఒక్క శ్లోకం ఉంది, ఆ ఒక్క శ్లోకం చదువుకుంటే చాలు. సింహప్రసేనమవదీహి సింహో జాంబవతాహత మారో సుకుమారక మారోదీహి తవహ్యేషా శమంతక అని ఆ శ్లోకాన్ని దాది పాడింది. ఆ జాంబవతిని ఆ ఉయ్యాలలో ఉన్నటువంటి పిల్ల జాంబవతిని అందులో పెట్టి ఊపుతూ పాడినటువంటి శ్లోకం ఆ శ్లోకం. ఆ శ్లోకం ఏది ఉన్నదో ఆ శ్లోకాన్ని చదువుకోవాలి. చదువుకుంటే తప్పకుండా అనుగ్రహింపబడుతుంది. ఆ శ్లోకాన్ని చెప్పింది కూడా జాంబవతే. అందుకని ఆ శ్లోకాన్ని చదువుకుంటే అసలు శమంతకోపాఖ్యానం అంతా చదువుకోక్కర్లేదు, ఆ ఒక్క శ్లోకం చదువుకుని అక్షతలు వేసుకోమని చెప్పారు. ఒకవేళ యథార్థంగా విష్ణు పురాణంలో ఉన్నటువంటి గాథ చదువుకోగలిగినటువంటి సమర్థత ఉంటే చక్కగా దాన్ని చదువుకోవచ్చు అన్నారు. కాదు, ఒకవేళ శమంతకోపాఖ్యానాన్ని ఏ కారణం చేతనైనా చదవకపోతే, ఏ కారణం చేతనైనా వినాయక వ్రతకల్పం చేసిన అక్షతలు తల మీద ధరించకపోతే ఏం చెయ్యాలన్న దానికి కూడా విఘ్నేశ్వరుడే శాపానుగ్రహాన్ని ఇచ్చాడు. శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు వ్రతం చేసి శమంతకోపాఖ్యానం విని అక్షతలు చల్లుకోకపోతే మళ్ళీ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అంటే అమావాస్య వెళ్ళిపోయిన తరువాత వచ్చినటువంటి పాడ్యమి నాడు చంద్రదర్శనం చేస్తే చాలు. చంద్రదర్శనం చేసి నమస్కరిస్తే అలా నమస్కారం చేసిన వాళ్ళ దోషాలు పోతాయన్నాడు. విఘ్నేశ్వరుడు ఎంతటి ఉదార హృదయం కలిగిన వాడంటే విఘ్నేశ్వరుడి పట్ల తీవ్రమైన అపచారం చేశాడు చంద్రుడు. అంత అపచారం చేసినటువంటి చంద్రుడికి శాపవాక్కునిచ్చాడు. ఏ శాపవాక్కుని విఘ్నేశ్వరుడిచ్చాడో ఆయనే ఎంత గొప్పగా అనుగ్రహించాడంటే మళ్ళీ చంద్రుడు వచ్చి ఆయనకి క్షమార్పణ చెప్పిన కారణం చేత సంకటహర చతుర్థి నాడు ఎవరైనా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తే సంకటములు పోతాయి. మన వైపు అంతగా అది ప్రాచుర్యంలో లేదు, కానీ మీరు కన్నడ దేశం వైపు చూస్తే తప్పకుండా సంకటహర చతుర్థి చేస్తూ ఉంటారు. అలా చేసినట్లయితే ఎంత సంకటములలో ఉన్నవాళ్ళు కూడా బయటికి వస్తారు అని.
అలా చేసినప్పుడు ఒక నియమం ఉంటుంది, ఒక్క విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయకూడదు. విఘ్నేశ్వరుడితో పాటుగా రోహిణీ సహితుడైనటువంటి చంద్రుడికి కూడా సమానంగా పూజ చేయాలి, ఆ నామాలతో పూజ చేయాలి. అంటే ఒకనాడు తన పట్ల అపరాధం చేసినటువంటి వాడికి తానే శాపం ఇచ్చి వచ్చి క్షమించమని అడిగాడంతే చంద్రుడు. చంద్రుడు క్షమించమని అడిగితే ఆనందంతో నాట్యం చేశాడు గణపతి. ఆయన నాట్యం చేయవలసిన వాడు, నీకు ఇచ్చిన శాపం తీసేశానయ్యా అంటే చంద్రుడు ఆ నాట్యం చేయవలసిన వాడు. చంద్రుడు నాట్యం చేయలేదు. ఒరే, లోకంలో ఒకడు తన తప్పు తెలుసుకున్నాడు చాలు. తప్పు చెయ్యడం తప్పు కాదు, తప్పు తెలుసుకుని జీవితాన్ని మార్చుకోవడం గొప్ప. కాదని మౌఢ్యంతో భీష్మించుకున్నవాడిని బాగు చెయ్యగలిగిన వాడు లోకంలో ఉండడు. నువ్వు మౌఢ్యానికి పోకుండా నేనిచ్చిన శాపాన్ని ఔదలదాల్చడమే కాకుండా నా దగ్గరికి వచ్చి నీ తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగావు. అందుకే నేను నీ యొక్క ప్రవర్తన చూసి ఎంత సంతోషిస్తున్నానోనని ఒక్కడు మారినందుకు నృత్యం చేశాడు ఆయన.